వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ ఎల్బీ నగర్ నియోజకవర్గం నాగోల్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా నాగోల్ డివిజన్ మాజీ కార్పొరేటర్ చెరుకు సంగీత గారి భర్త చెరుకు ప్రశాంత్ గౌడ్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. వెల్కమ్ టు రాజ్ న్యూస్. థ్యాంక్ యూ. ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి? రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు? రాజకీయాల్లోకి ఎందుకు రావాలి అనుకున్నారంటే ఏం చెప్తారు? నేను స్కూల్లో 1994 10th క్లాస్ బ్యాచ్. అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడే మా ప్రిన్సిపాల్ కోటేశ్వర రెడ్డి గారు నన్ను స్కూల్ పీపుల్ లీడర్ చేసిన, అంటే ప్రేయర్ గిన చేయించడము అట్లాంటివి ఉంటుంది కదా, దానికి ఎంకరేజ్ చేసి 9th క్లాస్ నుండే నన్ను తయారు చేసి 10th క్లాస్లో స్కూల్ పీపుల్ లీడర్ అని చెప్పి ఒక పేరు పెట్టి ఆ ప్రేయర్ ప్రతిరోజు ప్రేయర్ అయ్యేటట్టుగా నాకు అవకాశం కల్పించాడు. అప్పటి నుండి ఈ లీడర్షిప్ అనేది నాకు అక్కడ నుండి బీజం పడింది. ముఖ్యంగా థ్యాంక్స్ స్కూల్ నుండి స్టార్ట్ అయింది. ముఖ్యంగా కోటేశ్వర రెడ్డి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు ఆయనకి. దాని తర్వాత మా ఫాదరు మా మదరు ఇద్దరు కూడా నాగోల్లోనే, మేము రైతు కుటుంబం, మాది వ్యవసాయం చేసుకుంటుండే వాళ్ళము. 3 బ్రదర్స్, మేము 2 సిస్టర్సు, నేను రెండో అతన్ని. అందరం కూడా చదువుకున్న వాళ్ళమే. అన్న పీజీ వరకు చేసినారు, పిహెచ్డి చేసినారు. నేను డిగ్రీ చేసినాను, మా బ్రదర్ కూడా డిగ్రీ చేసినాడు. సిస్టర్స్ కూడా మ్యారేజ్ అయిపోయింది. అందరం కూడా సెటిల్గా ఉన్నాము. మాది మొత్తానికి రైతు కుటుంబం, వ్యవసాయ కుటుంబం, సన్నకారు రైతులం మేము. రైట్. అదేవిధంగా గతంలో టీడీపీ పార్టీలో చురుగ్గా ఉన్న చెరుకు ప్రశాంత్ గారు నాటి టీఆర్ఎస్ పార్టీ, నేడు బీఆర్ఎస్ పార్టీ, ఎందుకు రావాల్సి వచ్చింది ఈ పార్టీలోకి అంటే ఏం చెప్తారు? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పటి నుండి ఇదే మన పట్నం మహేందర్ రెడ్డి అన్న, వజీర్ ప్రకాష్ గౌడ్, తర్వాత మన ఎమ్మెల్యే పోటీ చేసింది కదా కృష్ణప్రసాద్, ఎస్వి కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ నాగోల్ డివిజన్, అంటే అప్పట్లో కొత్తపేట డివిజన్ ఉండే, కొత్తపేట డివిజన్ ఉన్నప్పుడు 2009లో నాకు అవకాశం ఇస్తా అని చెప్పి ఎస్వి కృష్ణప్రసాద్ గారు కార్పొరేటర్గా నేను అవకాశం ఇస్తా, ప్రశాంత్ పబ్లిక్లో ఉండు తిరుగు అని అంటే, నేను అక్కడి నుండి మొత్తం డివిజన్ మొత్తంలో కూడా పాదయాత్ర చేసి ఏ కాలనీలో ఏ సమస్య ఉంది అనేది ఒక సిడీ రూపంలో చేసి అప్పుడు ఉన్న డివిజన్ మన సర్కిల్ డిప్యూటీ కమిషనర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ నుండి ఎస్వి కృష్ణప్రసాద్ అన్న నాకు చెప్పినప్పటి నుండి నాకు ఆ పార్టీలో ఉన్న పెద్ద మనుషులు కావచ్చు, అంటే అంతకుముందుకు నాకంటే పెద్ద స్థాయిలో టీడీపీ పార్టీలో ఉన్నది వజీర్ ప్రకాష్ గౌడ్ గారు కూడా ఏమన్నారు, నువ్వు పని చేసుకో, ఈసారి నీకు అవకాశం చేద్దాము అని అంటే నేను చాలా ఫుల్ ఫ్లెడ్జ్గా తిరిగిన అందట్లో నోటెడ్ అయిన అప్పుడు నోటెడ్ అయిన తర్వాత లాస్ట్ మినిట్లో మళ్ళీ నాకే టికెట్ కావాలని చెప్పి ఈయన ఎవరు మన వజీర్ ప్రకాష్ గారు రావడము, టికెట్ బాబు గారు ఆయనకి ఇవ్వడము, బాబు గారు ఇంట్లో కూర్చోబెట్టి భుజం మీద చేసి ఫోటో దిగి, తమ్ముడు నీకు భవిష్యత్తు ఉంది, మీరిద్దరు బాబు బొమ్మర్దులే కదా, నీకు ఫ్యూచర్లో నేను భవిష్యత్తు ఇస్తాను నీకు అని చెప్పి సంజాయిస్తే మా ఆయన కొత్తపేట వాస్తవ్యులు ప్రకాష్ గౌడ్, మా నాగోల్ వాస్తవ్యులు అనంతులు రాజిరెడ్డి, వాళ్ళిద్దరికీ పోటీ పడింది. అప్పుడు కాంగ్రెస్ టీడీపీ నుండి వజీర్ ప్రకాష్, కాంగ్రెస్ నుండి అనంతులు రాజిరెడ్డి గారు, వీళ్ళిద్దరి మధ్యలో ఉంటే మా ఊరు ఆయనకు కాదని పార్టీ కదా అని చెప్పి మేము ఆయనకు చేసి గెలిపించినాం. ఇక గెలిపించిన తర్వాత ఆయనదో రూట్ అయింది, మాదో రూట్ అయిపోయింది. 2009 తర్వాత 2004 నుండి ఈ ఉద్యమం స్టార్ట్ అయ్యి తెలంగాణ ఇది రాగానే ముఖ్యంగా మా మిస్సెస్ చెప్పింది, మా భార్య చెప్పింది, ఆ టీడీపీ పార్టీలో వద్దు, మన తెలంగాణ పార్టీ మంచిగా ఉన్నది, ఆ తెలంగాణ పార్టీలకు మనం పోవడం బెటర్ అని చెప్పి ఆమె చెప్పింది. అప్పటికి ఆమె రాజకీయంలోకి రాలేదు. ఇంకా నాకు చెప్పింది టీడీపీ నుండి వదిలేసి టీఆర్ఎస్లోకి వెళ్ళు అని అంటే, నేను అప్పుడు రామ్మోహన్ అన్న దగ్గరికి పోయి ఆయనకు అటాచ్ అయ్యి అక్కడ నుండి ఆయన చేయబట్టుకొని టీఆర్ఎస్ పార్టీలో ఇంతవరకు ఎదిగినాను. అయితే డివిజన్ ప్రజలందరికీ ఒక చిన్న డౌట్, రాజకీయాలు యాక్టివ్గా మీరుంటారా లేకపోతే మీ మిస్సెస్ గారు ఉంటారా? ఇద్దరం ఉంటాం. అందరికీ ఇస్తే, మగవాళ్ళకి ఇస్తే రిజర్వేషన్ మగవాళ్ళకి వస్తే ఒక్కరే పని చేస్తారు, కానీ అదే ఆడవాళ్ళకి వస్తే ఇద్దరం పని చేస్తున్నాం కదా పార్టీకి, మేము ప్లస్సే కదా. అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు తను చూసుకుంటుంది, పార్టీ ప్రోగ్రాంలు ఉన్నప్పుడు నేను చూసుకుంటాను, అన్అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు నేను చూసుకుంటాను. గతంలో ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ గారు, ఆయనకు మీరు ప్రధాన అనుచరుగా ఉండేది. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్యలో ఉన్న సంబంధాలు కొనసాగుతున్నాయి. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ముద్దగౌని రామ్మోహన్ అన్న కావచ్చు, లేదా మా బ్రదర్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వివిధ పార్టీలలో ఉంటారు. అది పార్టీ వ్యవహారము, ఇది కుటుంబ వ్యవహారం. రిలేషన్షిప్పే, వాళ్ళు గౌడ్సే, మేము గౌడ్సే. అన్నకు నాకు చుట్టరికం లాగా ఉంటుంది, అదే ఇది ఇదే. పార్టీకి చుట్టరికానికి తేడా లేదు నా ఉద్దేశంలో, కానీ సంబంధాలు అయితే కొనసాగుతాయి. ఇప్పుడు మా ఇంట్లో ఫంక్షన్ అయింది అనుకో, నేను అన్నని ఇన్వైట్ చేస్తాను, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే నన్ను ఇన్వైట్ చేస్తాను, దాంట్లో తప్పు లేదు కదా. పార్టీ పరంగా ఆయన కార్యక్రమాలు ఆయనే, మా కార్యక్రమాలు మావే. కానీ అది మీ ఎమ్మెల్యేలకు నచ్చదేమో? నచ్చదు అని అంటే అట్లాంటిది ఏం లేదు, అందరికీ అందరు నచ్చుతారు. రాజకీయంలో
ప్రధాన శత్రువులు ప్రధాన మిత్రులు అనేది లేరు అనేది మేము అవగాహన చేసుకున్నాం. ఎప్పటికీ శాశ్వతంగా శత్రువులు ఉండరు, శాశ్వతంగా మిత్రులు ఉండరు, ఎప్పుడు ఏమైనా కావచ్చు. అది మేము అవగాహన చేసుకున్నాం, దాన్ని బట్టి నడుస్తున్నాం ఇక. రైట్. అదేవిధంగా 2016 జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా నాగోల్ డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్గా మీ భార్య చెరుకు సంగీత గారు గెలిస్తే డివిజన్లో రాజకీయ పెత్తనం మొత్తం ఒక భర్తగా మీరే చేసేది అనేసి, భార్య కార్పొరేటర్ అయితే మిగతా పెత్తనం అంతా మీరే అనేసి ప్రచారం జరుగుతుంది. అది వాస్తవేనా? అది ప్రచారము అనేది అని అంటే ఏంటంటే అక్కడ ఒక పార్టీ తరపున ఒక అఫీషియల్గా మా భార్య కార్పొరేటర్గా గెలిచింది కాబట్టి ఆ బాధ్యత పార్టీని బలోపేతంగా చేయాల్సిన బాధ్యత కూడా మా మీదే ఉంటుంది కదా. అందుకని చెప్పి ఆ బాధ్యత తీసుకొని ఒక 1 year ఒక కార్పొరేటర్గా డెసిషన్ మేకర్ ఒక మీ భార్యకే ఉంటుంది. కానీ గతంలో పెత్తనం మొత్తం డివిజన్లో ఏ కాలనీలో చూసినా, ఏ కాలనీ అసోసియేషన్లో చూసినా, పార్టీ పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా పరంగా కావచ్చు, అన్ని విధాలుగా మీరే పెత్తనం నడిపించారంట కదా. అంటే ఇప్పుడు మీరు చెరుకు సంగీత ప్రశాంత్గా ఉన్న ఎవరు గుర్తుపట్టారంటారా? చెప్పండి. గుర్తుపడతారంటారా? మరి మొత్తం పెత్తనం నేను ఎట్లా చేసినట్టు? అఫీషియల్ ప్రోగ్రాం వరకు మాత్రము తను వ్యవహరిస్తుండే, పార్టీ ప్రోగ్రాంల వరకు నేను వ్యవహరించిన. ఆ తర్వాత మా గౌరవ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు పార్టీలోకి వచ్చిన తర్వాత ఒక డివిజన్ ప్రెసిడెంట్ని నియమించిన తర్వాత పార్టీ బాధ్యతల నుండి నేను తప్పుకున్నాను. ఓన్లీ అఫీషియల్ ప్రోగ్రామ్కి మాత్రమే వెళ్ళేది, తను వెళ్ళేది. పార్టీ ప్రోగ్రాంలోకి పోతే నేను ఆమె స్థానంలో నేను పోయేది పార్టీకి వచ్చేంత వరకు. ఇప్పుడు నేను కార్పొరేటర్ అయినప్పుడు సతీష్ యాదవ్ సీనియర్ ఉద్యమకారుడు, ఆయనకు మా ఎమ్మెల్యే గారు డివిజన్ ప్రెసిడెంట్ ఇచ్చినప్పుడు ఆయనకు బాధ్యత ఉంటుంది కదా, ఆయనే వ్యవహరించాడు. పార్టీ పనులల్లో మేమేమి అట్లా కాంట్రవర్సీగా పోలేదు, అందరినీ కలుపుకొని పోయినాం. ఆ తర్వాత మా తూర్పాటి చిరంజీవి గారు డివిజన్ ప్రెసిడెంట్ ఉన్నారు, ఇప్పటికీ కొనసాగుతున్నారు. అందరం కలిసి సఖ్యతగా సాగుతున్నాం. సెటిల్మెంట్లు చేసి రియల్ ఎస్టేట్ దందాలు చేసి కార్పొరేటర్ ఉన్నప్పుడు మీరు ఎంత సంపాదించుకున్నారంటే ఏం చెప్తారు? ఎంత సంపాదించుకోవడం కాదు, ఇక అది ప్రేక్షకుల ముందు చెప్పవచ్చో చెప్పలేదో ఆ బాధ మాకు తెలుసు, ఏం ఓగొడగొట్టుకున్నాం అనేది. సంపాదించుడు అంటున్నాం, మీరు సంపాదించుడు అంటున్నాం, ఉన్నది పోయేది రకం కూడా అయ్యింది. దానికి దీనికి పొందడం లేదు, అదంతా అవాస్తవము. ఏదైనా ఉంటే ప్రూఫ్ చూపించండి, నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. కార్పొరేటర్గా కొనసాగుతూ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందని అధికార మదం అనేది కొంచెం తలకెక్కి మీ అనుచరులు కొన్ని హోటళ్ళ మీద బిర్యానీ ఇవ్వలేదన్న సాకుతోటి దాడిలోకి దిగిన పరిస్థితులు చూసాం. ఇదేం రాజకీయం, రౌడీ రాజకీయం? మీరు కార్పొరేటర్. ఓకే, మీరు అన్నది మంచి పాయింట్. మీకు అవగాహన లేదేమో మరి. అయ్యింది, మేము కొత్తగా కార్పొరేటర్ అయినప్పుడు లక్కీ రెస్టారెంట్ మీద మాకు అవగాహన లేదా, లేకపోతే దాన్ని వేరే విధంగా లేదు? ఉన్నది వాస్తవం చెప్తా, ఉన్నది వాస్తవంగా చెప్పేసి. లక్కీ హోటల్ రీసెంట్లీగా ఓపెన్ అయింది. అప్పుడు మేము కార్పొరేటర్గా ఉన్నప్పుడు మేము కూడా కొత్తనే నాయన నరసింహారెడ్డి గారిని తీసుకొచ్చి, రామ్మోహన్ గౌడ్ గారు, నాయన నరసింహారెడ్డి, లక్ష్మీ ప్రసన్న మాజీ కార్పొరేటరు, మా మిస్సెస్ మాజీ కార్పొరేటరు అందరు కలిసి దాన్ని ఓపెన్ చేసినారు. ఓపెన్ చేసిన తర్వాత ఆర్కేపురం కార్పొరేటర్ అనుచరులు వచ్చి మా పేరు చెప్పి ఆడ దౌర్జన్యం చేశారు. దాని తర్వాత ఆ దౌర్జన్యం చేసిన వాళ్ళే పిఎస్ఐ చెప్పినారు. ఆ పిఎస్ ఉన్న సిఎస్ఐ అప్పట్లో కాశిరెడ్డి సిఐ ఉండే, కాశిరెడ్డి గారే, ఎల్బీ నగర్ సిఐ కాశిరెడ్డి గారే చెప్పారు, ఇది నాగోల్ కార్పొరేటర్ అనుచరులు కాదు, వీళ్ళు ఆర్కేపురం కార్పొరేటర్ అనుచరులు అని చెప్పి సిఐ గారే ఎంక్వైరీ చేసి చెప్పినారు. అది మేము ఎట్లా చేసినట్టు అవుతుంది? కానీ మొత్తం మీ పేరు బయటకు వచ్చింది కదా. మా పేరు బయటకు వచ్చినంత మాత్రం వాస్తవాలు నిజాలు బయటపడినాయి కదా 2 రోజుల తర్వాత. అది మేము చేయలేదని చెప్పి క్లియర్ చీట్ సిఐ గారే ఇచ్చినాక ఇంకా మేము ఎట్లా చేసినట్టు అవుతుంది? అది మా అనుచరులు లేరు. ఆ వెంకటేష్ యాదవ్ అనేటోడు ఎవరో ఆ కార్పొరేట్కి సంబంధించిన వ్యక్తి చేసిండు. అది మేము అటువంటివి ఎక్కడ చేయలేదు. మేము నాగోల్లో ఒక స్టాండర్డ్ కుటుంబంలో పుట్టినాం, ఒక స్టాండర్డ్గా ఉండేటోళ్ళ మీద తప్పించి ఎక్కడ కూడా చిల్లర చాతలు చేయాల్సిన అవసరం మాకు లేదు, చెయ్యము. ఎవరైనా చేసినా అటువంటి వాళ్ళను మనము దూరమే పెట్టుకోవాలని చెప్పి ఎంతసేపు ఆలోచన ఉంటుంది తప్పించి అటువంటి వాళ్ళని మన దగ్గర పెట్టుకొని మన అనుచరులకే తిప్పుకోవాల్సిన అవసరం లేదు మనకి. 2016లో ఒక్కసారి జిహెచ్ఎంసీ కార్పొరేటర్గా అవకాశం ఇస్తే ఇన్ని అరాచకాలకు, ఇన్ని దాడులకు పాల్పడిన ప్రశాంత్ గారు మళ్ళీ ఇంకోసారి 2020లో కూడా మళ్ళీ ఆయన గెలిపిస్తే ఇలాంటి అరాచకాలు, ఇలాంటి దాడులు ఎన్నో చేస్తారనేసి ప్రజలు సరైన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని మిమ్మల్ని 2020లో కార్పొరేటర్గా ఓడగొట్టిరు అనేది వాస్తవం కాదా? అది అవాస్తవము. నన్ను ఒక్కనేందుకు ఓడగొట్టినారు? ఎల్బీనగర్ మొత్తంలో 11 మంది ఓడిపోయినాం. ఇదే బీజేపీ పార్టీ ప్రజలను మభ్యపెట్టి బైక్ పోతే బైక్ ఇస్తా, ఇల్లు పోతే ఇల్లు ఇస్తా, పైసలు పోతే పైసలు ఇస్తా అని చెప్పి అబద్ధాలు ప్రచారాలు చేసి మా అందరిని మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క కార్పొరేటర్ని అందరినీ కూడా ఓడగొట్టినారు. అది నేను ఒక్కనేట్లా అరాచకాలు చేసినాను అంటున్నారు కదా. అరాచకాలు చేసిన వాటికి ప్రూఫ్స్ ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర? అటువంటివి ఏమన్నా ఉంటే చెప్పండి,
మళ్ళీ ఇంటర్వ్యూ చేయండి, దానికి సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రజల దగ్గర ప్రూఫ్స్ లేవంటారా? ప్రజల దగ్గర ఉంటే ప్రూఫ్స్ పెట్టండి, ప్రజల దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కదా. ఏ విధంగా నడుచుకున్నాడో ప్రజల దృష్టిలో అనేది రికార్డ్ అయి ఉంటుంది కదా. ఉంటుంది, 100% ఉంటుంది. ఏ ఒక్క నాయకుడైనా ఫస్ట్ టైం ఎలక్షన్కి వచ్చినప్పుడు ఈ రెండు చేతులు, నాయకుడు ప్రజల దగ్గరికి రావాలని చెప్పి ఈ నాయకుడు ఏం చేస్తాడు, ఇట్లా పోతాడు. పోయిన తర్వాత ప్రజలతో కలిసిమెలిసి ఉంటాడు. ఉన్న తర్వాత 5 ఏళ్ళల్లో ఈ చేయితో అంటే నాయకునితో కొన్ని తప్పులు జరుగుతాయి, కొన్ని ఒప్పులు జరుగుతాయి. కొంతమందికి జీర్ణించుకుంటారు, కొంతమంది జీర్ణించుకోలేరు. అటువంటి వాళ్ళు ఏమన్నా ఆరోపణలు చేసి ఉండొచ్చు, కానీ అటువంటి వాటికి ఎటువంటిది కూడా నేను అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, సెటిల్మెంట్లు, తర్వాత ఏంది బిల్డర్ల దగ్గర వసూలు చేయడము, ఇటువంటివి ఏవి కూడా నేను చేయలేదు. నిజం ఒప్పుకోండి, చేయలేదు. నిజం ఒప్పుకోండి అని అంటే మీరు ప్రూఫ్ ఇవ్వండి, నేను ఒప్పుకుంటానా లేదా అని అప్పుడు చెప్తాను. నిజం ఒప్పుకోండి. కానీ వాస్తవానికి 2020లో కావాలనే ప్రజలు ఓడగొట్టిరు డివిజన్ ప్రజలు, అది వాస్తవం కాదా? ఓటమే ప్రజలు ఆనాడు గెలిపించారు, అదిని జీర్ణించుకున్నాం. తర్వాత 2020లో కరోనా వచ్చింది, వరదలు వచ్చినాయి, మనం చేసిన పని వాళ్ళకి నచ్చలేదన్న ఉద్దేశంలో ఈసారి ఒకసారి బీజేపీకి అవకాశం ఇద్దామన్న ఉద్దేశంలో ఎల్బీ నగర్లో ఉన్న నాగోల్తో పాటు అన్ని డివిజన్లలో ఉన్న కార్పొరేటర్లు ఓడగొట్టారు కదా. నేను ఒక్కనే అదైనా జీర్ణించుకోగలుగుతాము, ఓటమినైనా 100% జీర్ణించుకున్నాం. ఎందుకు జీర్ణించుకోలే? 100% జీర్ణించుకున్నాం, మళ్ళీ ప్రజలనే ఉన్నాం కదా. రైట్. అదేవిధంగా నాగోల్ డివిజన్లో అతిపెద్ద సామాజిక వర్గం గౌడ సామాజిక వర్గం, అదేవిధంగా అందులో చెరుకు ఫ్యామిలీ అనేది పెద్ద ఫ్యామిలీ. కానీ మీ సామాజిక వర్గం, మీ చెరుకు ఫ్యామిలీ నుంచే మీకు సరైన మద్దతు లేదు రాజకీయంగా అనేసి ప్రచారం జరుగుతుంది, అది వాస్తవం కాదు? ఎప్పుడు లేదని తెలిసింది మీకు. 100% అది రాంగ్. మా చెరుకు కుటుంబమే ఉంటుంది. ఎవ్వరు కూడా ఎక్కడ కూడా వేరే ఫ్యామిలీ వాళ్ళు అటు ఇటు అవుతుండొచ్చు, కానీ ఈ చెరుకు కుటుంబం అనేది ఎక్కడ చెరుకు కుటుంబం రాజకీయంగా 2 విభాగాలుగా విడిపోయింది, ఒకటి కాంగ్రెస్, ఒకటి బీఆర్ఎస్ పార్టీ, అది వాస్తవం కాదు. ఇంకొక పార్టీ కూడా విడిపోతుండొచ్చు, కానీ ఆ టికెట్ వచ్చినప్పుడు, ఆ అవకాశం వచ్చినప్పుడు ఏ పార్టీ వాళ్ళకి వచ్చినా అందరం కూడా కరెక్ట్గా ఒకటయ్యి ఎవరు చేసుకోవాలో అలా చేసుకునే ఉద్దేశంగా ఉంటుంది. 2020లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన కార్పొరేటర్లు అవుతున్నారో వాళ్ళు ఓడిపోవడానికి ప్రధాన కారణం మీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు అనేసి ప్రచారం జరిగింది. వాస్తవం ఎట్లయితుంది అది? దానికి కూడా ప్రూఫ్ ఏముంది? ఆయన వచ్చి ఏమన్నా బ్యాలెట్ గెలిపోవడానికి మీకు ప్రూఫ్లు కావాలన్నా? అంటే గెలిపోవడానికి ప్రూఫ్లు కావాలని అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఓడగొట్టిరని మీరు ఎట్లా అంటున్నారు? ఒక్క విషయం మీకు క్లియర్గా చెప్తాను. 2016లో 12,000 చిల్లర ఓట్లు నాకు వచ్చినాయి, 12,600 ఓట్లు నాకు వచ్చినాయి. దాంట్లో 6,600 ఓట్లతో నేను గెలిచిన, మెజార్టీతో నేను గెలిచిన. 2020లో ఇదే 12,600 ఓట్లు వచ్చినాయి నా ప్రత్యర్థికి. అప్పుడు కాంగ్రెస్ నుండి అనంతుల్ రాజిరెడ్డి ప్రత్యర్థి చాలా గట్టిగా ఉండే, కాబట్టి ఆయన ఆ బీజేపీకి పడాల్సిన ఓట్లన్నీ ఈ అనంతుల్ రాజిరెడ్డి గుంజిండు. తర్వాత చింతల సురేందర్ కూడా కొద్దిగా గట్టిగానే ఉండే, టీడీపీ నుండి, పీఆర్పీ నుండి, టీడీపీ నుండి ఆయన కూడా గట్టిగానే గుంజుడు. వీళ్ళిద్దరు ఓట్లు చీలిపోవడం వల్ల నాకు ప్లస్ అయింది, నేను గెలిచిన 6,600 మెజార్టీతో. మొన్న 2020లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని డమ్మీ అభ్యర్థిని పెట్టినారు. ఇదే ఆపోజిట్ మళ్ళీ బీజేపీ నుండి చింతల సురేందర్ యాదవ్ వాళ్ళ మిసెస్ ఉన్నది, ఇక్కడ నుండి మా మిసెస్ ఉన్నది. ఉన్నప్పుడు ఇవే ఓట్లు నాకు వచ్చినాయి. కాకపోతే అక్కడ నుండి రావాల్సిన ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అదంతా కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా కూడా చీల్చలే. అదే సురేందర్ యాదవ్కు పడాల్సిన పడిన ఓట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బీజేపీకి పడ్డ ఓట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాంగ్రెస్కి వచ్చి ఉంటే మళ్ళీ మేమే గెలుస్తుంటాం నాగోల్ డివిజన్లో. మీరు నాగోల్ డివిజన్ కార్పొరేటర్గా కొనసాగినప్పుడు నాగోల్ డివిజన్లో ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు, ఎన్ని కోట్ల నిధులు తీసుకురాగలరు, వాటితో ఏమి పనులు చేశారంటే ఏం చెప్తారు? దాదాపు మేము నాగోల్ డివిజన్లో కార్పొరేటర్గా గెలిచిన తర్వాత అప్పుడు మన బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ ఉండే, టీఆర్ఎస్ పార్టీ అధిష్టానంతో కావచ్చు, గవర్నమెంట్ పరంగా కావచ్చు, మున్సిపల్ శాఖ మంత్రులు కేటీ రామారావు గారు ఉన్నప్పుడు, మేయర్ బొంతు రామ్మోహన్ గారు ఉన్నప్పుడు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నప్పుడు చాలా వరకు నిధులు తీసుకొచ్చి ఎలక్షన్లలో ఇచ్చిన వాగ్దానాలు, ట్రంక్ లైన్ కావచ్చు, ఆదర్శ్ నగర్ కాలనీ ట్రంక్ లైన్ కావచ్చు, ఇట్లాంటివన్నిటికి కూడా మేము ఎలక్షన్లలో మాట ఇచ్చినాము, మాకు ఫండ్స్ కావాలని చెప్పి అడిగిన సానుకూలంగా స్పందించి చాలా నిధులు ఇచ్చినారు. దాని తర్వాత ఎప్పుడైతే మా గౌరవ ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు ఎంటర్ అయినారో పార్టీలకు, ఇక అక్కడి నుండి మాకు అడిగిందే తావు లేకుండా ఇట్లా అడిగిన 2-3 రోజులకు అన్న మాకు ఒక 10 లక్షలకి కాలనీకి డ్రైనేజీకి కావాలి, ఒక 2 కోట్లకి వాటర్కు కావాలి, ఒక 2 కోట్లకి ట్రంక్ లైన్కి కావాలి, ఈ చెరువుకు ఇది కావాలి, కోనేరుకి ఇది కావాలి అని ఫంక్షన్ హాల్లకు, ఏది మన కమ్యూనిటీ హాల్లకు అని అంటే సార్ ఇవ్వకపోయేది. మళ్ళీ అదే మహిళా భవనాలకు, సీనియర్ సిటిజన్ భవనాలకు ఇద్దామని చెప్పి అంటుండే. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత చాలా నిధులు, దాదాపు 100 నుండి 120 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు
నాగోల్ డివిజన్లో వివిధ రకాల రూపంగా మా ఎమ్మెల్యే గారి చొరవతోని చేయించినాం. దాదాపు దాంట్లో చేయించిన మేజర్ వర్క్ ఏంటి? మేజర్ వరకు ఆడపడుచులకు బతుకమ్మ ఆడుకోవడానికి కానీ, డివిజన్లో ఉన్న యువతకు గణేషుని నిలబెట్టినప్పుడు, అమ్మవారిని నిలబెట్టినప్పుడు నిమజ్జనం చేయడానికి కోనేరు ప్రధానంగా చేయించినాం. నాగోల్ ట్రాఫిక్ని రద్దీ నివారించడానికి ఒక సిడి రూపంలో చేసి ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి విపరీతంగా. ఈ ఫంక్షన్ హాల్లో పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు 4 దిక్కుల నుండి ట్రాఫిక్ జామ్ అయ్యి నాగోలు చౌరస్తా ఏ విధంగా ఉన్నది, రాబో కాలం దీనికి ఇబ్బంది అవుతుందని చెప్పి అదొక సిడి రూపం తీసుకొచ్చి ఎమ్మెల్యే గారికి ఇస్తే మేయర్ బొంతురామ్మోహన్తో కేటీఆర్ గారితో మాట్లాడి నాగోల్ ఫ్లైఓవర్ ఒకటి, ప్రధానంగా ఆదర్శ్ నగర్ కాలనీ అనేది వరద ముంపు కాలనీ, దానిపైన చెరువు ఉండే, ఇప్పుడు మన ఆర్టీ ఆఫీస్ చెరువు ఉండే, పైన ఉన్న కాలనీలలోకి వెళ్ళి వాటర్ వచ్చి చెరువులో ఉంటుండే, ఆ చెరువు నుండి మూసిపోయే ప్రక్రియలో మధ్యలో ఈ కాలనీ ఉంటుండే. లోతట్టు ప్రాంతం అయిపోయి ఎప్పుడు వర్షం వచ్చినా మొత్తం రోడ్లన్నీ బ్లాక్ అయిపోతుండే. దాదాపు ఒక 7-8 ఫీట్ల లోతు వాటర్ రోడ్ల మీద స్టాగ్నేట్ అవుతుండే. దాని గురించి ఒక 1.5 ఇయర్ పోరాటం చేసిన తర్వాత ఎమ్మెల్యే గారు పార్టీలోకి వచ్చిన తర్వాత, అన్న ఇది మీకు కూడా తెలుసు కదా, మీరు ఇంతకుముందుకు ఎమ్మెల్యే అయినప్పుడు ఈ కాలనీలు మీ దగ్గర అర్జీ పెట్టుకున్నారు, ఇప్పటివరకు ఇది తీరలేదంటే దీనికి ఒక ప్రణాళికాబద్ధంగా చేయాలి ప్రశాంత్ అని చెప్పి కేటీఆర్ గారి దగ్గర తీసుకొని మాట్లాడిపించి ఆ ఫోటోలు, ఆ వీడియోస్, కాలనీ ఎటువంటి పరిస్థితులలో ఉంటుందనేది అవన్నీ చూపించిన తర్వాత 6 కోట్ల రూపాయలకు ఒక ప్యాకేజు, మళ్ళీ 6 కోట్ల రూపాయలకు ఒక ప్యాకేజు, 1 లక్ష తక్కువ, మొత్తం 11,99,00,000తోని ఈ ఆదర్శ్ నగర్ కాలనీ వరద ముంపు నుండి దాని బారి నుండి బయటపడేసినాం. ఇది ప్రధానంగా చేసింది. తర్వాత చెరువుల అభివృద్ధి. అప్పటి వరకు చెరువులకు కూడా ఎక్కడ కూడా ఫెన్సింగ్ లేదు. నాగోల్ కావచ్చు, నాగోల్ డివిజన్లో నాగోలు చెరువు, పత్తులగూడ చెరువు, బండ్లగూడ చెరువు, ఈ 3 చెరువులు ఉన్నాయి. ఈ 3 చెరువులకు కూడా ఎక్కడ కూడా ఫెన్సింగ్ అనేది లేదు. చెరువులు కబ్జా అవుతుండే, ఈ విధంగా కొన్ని ఉండే. అటువంటి వాటికి అన్నిటి కూడా జీపీఎస్ ద్వారా చేయించి ప్రతి చెరువుకు కూడా ఫెన్సింగ్ వేయించి దాని చుట్టుముట్టు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి, ఈరోజు ఎగ్జాంపుల్ మన నాగోల్ చెరువు చూడండి మీరు, నాగోల్ చెరువు దగ్గర వాకింగ్ ట్రాక్, సాయంత్రం ఎంతమంది యోగా చేసుకుంటారు, అక్కడ పొద్దున్న ఎంతమంది యోగా చేసుకుంటారు, ఇట్లాంటిది. ఇదే కాకుండా 2020లో ఏమైంది, వరదలు వచ్చినాయి, బీభత్సంగా వరదలు వచ్చినాయి. వచ్చినప్పుడు ఎక్కడ కూడా చెరువులు లేవు. అప్పట్లో చెరువులు కొన్ని ఇదైపోయిన కనుమెరుగైనాయి కాబట్టి కరెక్టు వాటర్ వరద నీరు పోయే ఇది తోవ ఎక్కడ లేదు కాబట్టి దాని గురించి ఎమ్మెల్యే గారు కేటీఆర్తోని ఎల్బీ నగర్ ఎమ్మెల్యేనే కాకుండా మిగతా సిటీ ఎమ్మెల్యేలు కూడా అందరూ కలిసి ఈ విధంగా వరద ముంపు ప్రాంతాలు ఈ విధంగా గురైనాయి, మరి దీనికి ఏం చేయాలి అని ఎట్లా అని చెప్పారంటే ఒక 3-4 నెలలు దాని గురించి ఆలోచన చేసి ఎస్ఎన్డిపి అనేది ఒకటి ప్రణాళిక చేసి ఆ ఎస్ఎన్డిపిలో భాగంగా మన్సూరాబాద్ నుండి నాగోల్ చెరువు నుండి మళ్ళీ 2000, ఒకటి శ్రీనివాస కాలనీ నుండి ఒకటి, దేవగిరి లైన్ల నుండి ఒకటి, 2 ట్రంక్ లైన్లు ఏర్పాటు చేసి నాగోల్ చెరువు నుండి మన మూసి వరకు డైరెక్ట్ ఈ వరద నీరు పోయి మూసిలో కలిసేటట్టు ఎస్ఎన్డిపి ప్రాజెక్టు కింద ఎమ్మెల్యే గారు అధిక మొత్తంలో నిధులు తెచ్చి దాన్ని ఏర్పాటు చేసి ఈరోజు డివిజన్లో ఎక్కడ కూడా వరద నీటి సమస్య లేకుండా మనకి చేసిన ఘనత మా పార్టీకి, మా పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి మాకు దక్కుతుంది. రైట్. అందాదా ఎన్ని కోట్లు వెచ్చించారు? దాదాపు 100 కోట్ల వరకు, 100 కోట్ల పైన, 100 కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. రైట్. ఆ 100 కోట్ల కాంట్రాక్ట్ వర్క్లు ఏవుతున్నాయో, నాలా వర్కులు అయితేంది, రోడ్డు వర్కులు అయితేంది, ఇతర వర్కులు ఏవుతున్నాయో, ప్రతి వర్క్లో చెరుకు సంగీత ప్రశాంత్ గారికి కాంట్రాక్టుల నుంచి మంచి కమిషన్ వచ్చేదనేసి ప్రచారం జరిగింది. ఇంకా అది అన్ని ప్రచారాలే జరుగుతాయి, ఏది కూడా నిజం ఉండదు. కమిషన్ అన్ని ప్రచారాలే జరుగుతాయి. ఏం తీసుకోలేదా కమిషన్? కమిషన్లు ఎందుకు తీసుకోవడం? కమిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మీరు ప్రచారం మాట మాట్లాడకండి, ఏదైనా వాస్తవం ఉంటే మాట్లాడారు. ప్రతిదీ ప్రచారమే అని చెప్పి ప్రచారం మాట ఎక్కడికెళ్ళి వస్తుంది, జనాలకెళ్ళి వస్తుంది. జనాలకెళ్ళి ఎవరైనా అంటారు బ్రదర్. ఈరోజు సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్, అది మన్మోహన్ అనలేదా, రాజీవ్ గాంధీ అనలేదా, వాజ్పేయి అనలేదా, దేవగౌడ అనలేదా? నేను జాతీయ రాజకీయాలు మాట్లాడతాను, ఓన్లీ డివిజన్ ఎవరి మీద బట్టగాల్చి మీద అంతే కదా. మరి ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ప్రేక్షకుల ముందు చెప్పొచ్చో చెప్పరాదు, నా బాధ నాకు తెలుసు. రాజకీయంకి వచ్చి మీరు సంపాదించారు అనుకుంటారు, కమిషన్లు తీసుకున్నామని అనుకుంటారు, కానీ ఉల్టా ఎన్నిపోయినాయో మాకు తెలుసు. అది తాజా మాజీ కార్పొరేటరు డివిజన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసినా ఇంకా డివిజన్లో పెద్ద సమస్యలు ఏం లేవేసినా చెప్తున్నారు. అది అవాస్తవము. మీరు ఒక్కసారి నేను చెప్పేదానికంటే నేను చెప్తాను మాటలల్లా, మీరు కూడా మీ టీంకి అంత టైం ఉంటే ఒక 10 నిమిషాలు మేము కూడా వస్తాం, మేము వెనక సీట్లో కూర్చుంటాం, మీరు ముందర సీట్లో కూర్చోరు కార్లో, ఒక్కసారి డివిజన్ మొత్తం రౌండ్ వేసి వద్దాం, మీకే కనిపిస్తుంది ఏం సమస్యలు ఉన్నాయి, ఏం సమస్యలు.
ఒకప్పుడు నాగోల్ డివిజన్లో మేము కార్పొరేటర్గా ఉన్నప్పుడు శివపురి కాలనీ, సాయినారాయణ కాలనీ, తర్వాత 58, తర్వాత ఫతల్గూడ పరివార ప్రాంతాలు ఇదంతా కూడా ఇంకా కూడా మట్టి రోడ్లతో ఉండే. 58 సర్వే నెంబర్లో భాగంగా ఎమ్మెల్యే ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే ప్రచార రథం మీద మీరు కూడా ఉన్నారనుకుంటా. ముస్లిం మైనారిటీ వాళ్ళకు ఒక మసీదు కట్టిస్తా అని వాగ్దానం చేయడం జరిగింది. అప్పుడు పక్కన మీరు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు ఆ మసీదు లేదు, ఆ వాగ్దానం లేదు, ఆ ప్రజలను పట్టించుకునే నాదురే లేడు. మీతో మీ దృష్టికి ఈ ప్రశ్న బాగానే వచ్చింది. ఒకటి, ఎమ్మెల్యే గారు ప్రచార రథం మీద ఎప్పుడు 58లో ప్రచార రథం మీద ఉండి ఆయన ప్రచారం చేయలేదు. ఆ ప్రచార రథం మీద మేము కూడా లేము. కాలినడకనే మేము ప్రచారం చేసినాం. ఫస్ట్ పాయింట్, మసీదు గురించి మీరు అడుగుతున్నారు. ఆ మసీదు విషయం అనేది మేము యాజ్ ఏ కార్పొరేటర్ హానబుల్గా లేము. ఇప్పుడు ఏదున్నా పార్టీ పరంగా కావచ్చు, ఏదున్నా ఎమ్మెల్యే గారి చేతుల్లోనే ఉంది. వాళ్ళు మా దగ్గరికి వచ్చి అన్న మసీదు మనం ఆ రోజు మరి చెప్పినాము, దానికి ఏమన్నా అనుగుణంగా ఏమన్నా అడుగులు ముంగడికి పడుతున్నాయా, పడాల్సింది ఎప్పుడు, మరి ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు అవుతుందని వాళ్ళు మా దగ్గరికి వచ్చి మా డివిజన్ నాయకుల దగ్గరకు వస్తే మేము అందరం కలిసి మేము ఎమ్మెల్యే గారికి తీసుకుపోయి అన్న మనం ఆ రోజు మాట ఇచ్చినాం, మరి ఏమైంది, ఇది ఎంతవరకు అయింది అనేది దాని మీద మాట్లాడతాం. వాళ్ళు ఆ రోజు మేము మాట ఇచ్చినాం, ఫాలోఅప్ చేసుకోవాలి కదా. ఎవరైనా ఫాలోఅప్ లేదు, ఏం లేదు. ఎవరి దారిలో వాళ్ళు ఒక్కరు ఫోన్ చేసి అన్న మా మసీదు ఏమైందంటే సమాధానం చెప్పలేము. అందరూ ఫాలోఅప్ చేస్తే పని చేసి పెడతారు, 100% చేసి పెడతాం. ఇప్పుడు వాళ్ళు ఒక్కరే కాదు, పక్క కాలనీ వాళ్ళు ఫోన్ చేస్తారు, ఇంకో కాలనీ వాళ్ళు ఫోన్ చేస్తారు, ఇంకో కాలనీ వాళ్ళు ఫోన్ చేస్తారు. ఈ అందరి పనులు ఒకటేసారి చేయలేము కదా. ఇవాళ ఒకరి పని అవుతుంది, రేపు ఇంకొకరి పని అవుతుంది. మళ్ళీ రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా నాగోల్ డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి కార్పొరేటర్గా గట్టి ప్రయత్నం చేస్తారనేసి బయట ప్రచారం జరుగుతుంది. గట్టిగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏం లేదు. మేము మాజీ కార్పొరేటర్లము, మేము ఏం చేసినాము, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినాము, అధికారంలో లేనప్పుడు ఏం చేసినాము, అధికారంలో ఉన్న పార్టీతోనే ఉన్నామా, అధికారం లేనప్పుడు పార్టీతోనే ఉన్నామా లేదా అనేది అధిష్టానం చూసుకుంటుంది, మా గౌరవ ఎమ్మెల్యే గారు చూసుకుంటారు. రాజకీయంలో 10 మంది ఉన్నారు నాగోల్ డివిజన్ నుండి, 10 మంది 10 రకాలుగా ప్రయత్నం చేసే అవకాశం ఉంది. మాజీ అనేది మాకు ఉంటుంది కదా, ఆ ధీమా మాది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ తరఫున మీ కార్పొరేటర్ టికెట్ రాకపోతే ఏంది పరిస్థితి? కార్పొరేటర్ టికెట్ రాకపోతే ఏంటంటే పార్టీ అధిష్టానాన్ని బట్టి ఇంకో ప్రచారం కూడా జరుగుతుంది. ఒక నిమిషం, ఇంకో ప్రచారం కూడా పూర్తి చేయండి. పార్టీ నాకు టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తే పార్టీ అధిష్టానము మా గౌరవ ఎమ్మెల్యే గారు ఏది చెప్తారో దానికి కట్టుబడి ఉంటారా? మాటకు మేము కట్టుబడి ఉంటారా? కట్టుబడి ఉండకపోతే ఏం చేస్తాం? చెరుకు ఫ్యామిలీకి నుండి మీకు బీఆర్ఎస్ పార్టీ తరఫున కార్పొరేటర్ టికెట్ ఇవ్వకపోతే అవతల గౌడ్ కూడా ఉన్నారు, మదియాష్కి గౌడ్, ఒకటే సామాజిక వర్గం, యువతల వజీర్ ప్రకాష్ గౌడ్ ఉన్నారు. ఈ సామాజిక వర్గాలు మొత్తం మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని మీకు టికెట్ ఆఫర్ చేస్తే ఏం చేస్తారు? టికెట్ ఆఫర్ చేసేదంటే చేసేటోళ్ళు చేస్తారు. ఇంతకుముందుకే చెప్పిన ఇందాక ప్రశ్నకే ఇదే, ఇందాక ఆన్సరే దీనికి కూడా వర్తిస్తుంది. పార్టీ అధిష్టానము, మా కేటీఆర్ గారు, మా ఎమ్మెల్యే గారు ఏది చెప్తారో దాన్ని నేను శిరసా వహిస్తా. మీరు కట్టుబడి ఉంటారా అని అన్నారు, మళ్ళీ కూడా కట్టుబడి ఉంటా అని చెప్తున్నా. కొత్త కార్యక్రమం తీసుకోవడం జరిగింది జిహెచ్ఎంసీ పరిధిలో. ఓన్లీ మీ కాన్స్టిట్యూన్సీ వరకే నడుస్తుంది ప్రస్తుతానికి. అది నా పోలింగ్ బూత్ నా బాధ్యత ఏంది, ఆ కాన్సెప్ట్ ఏంది అసలు? నా పోలింగ్ బూత్ నా బాధ్యత అనేది మా గౌరవ ఎమ్మెల్యే గారికి వినూత్నంగా ఒక ప్రోగ్రాం చేయాలి, అది ఎల్బీ నగర్ నుండి మొదలు పెట్టాలి. దీన్ని అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని మన రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలలో కూడా పోలింగ్ బూతులకు సంబంధించిన పోలింగ్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి, రాబోయే భవిష్యత్తు కాలంలో అంటే ఈ నెలలో వచ్చే నెలలో సరైన ప్రక్రియ వస్తుంది కదా, దాంట్లో భాగంగా పోలింగ్ ఏజెంటు ఈ అధికారులతో బిఎల్ఓలతోని ఈ మన పార్టీ నుండి నియమించే బిఎల్ఏకి వాళ్ళకు ఏ విధంగా ఉండాలి దిశానిర్దేశం చేసిన దాంట్లో భాగంగానే నా పోలింగ్ బూత్ నా బాధ్యత కార్యక్రమం. రైట్, గతంలో మీరు కార్పొరేటర్ ఉన్నప్పుడు స్వయాన నాటి సీఎం, ప్రజెంట్ మాజీ సీఎం కేసీఆర్ గారు నాగోల్ వచ్చి ఈ నాగోల్ డివిజన్ను సిటీలోనే రోల్ మోడల్గా తీర్చిదిద్దుతా అన్నారు. దిద్దిరానే అనుకోవాలి, దిద్దలేదని ఎట్లా అనుకుంటారు? పోదామా కాలనీలకు? పోదాం, 100% పోదాం. ముందటి సీట్లో మీరు కూర్చోరు, వెనక సీట్లో మేము కూర్చుంటాం. ఎందుకంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది. మేము స్థానికంగా ఉన్నోళ్ళము, మీరు స్థానికంగా లేరు. స్థానికంగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు వచ్చిన టైంకి డివిజన్ పరిస్థితి ఏంది, రోడ్ల పరిస్థితి ఏంది, డ్రైనేజ్ పరిస్థితి ఏంది, స్ట్రీట్ లైట్ల పరిస్థితి ఏంది, విద్యుత్ దీపాల పరిస్థితి ఏంది, స్తంభాల పరిస్థితి ఏంది, ఇవన్నిటిని కూడా ఆ రోజు ఉన్నదానికి ఈ రోజు ఉన్నదానికి చాలా మెరుగుపడ్డది. డివిజన్ ప్రజలకు మీరేమన్నా సేవా కార్యక్రమాలు చేస్తారా అంటే ఏం చెప్తారు? 100% ప్రజలకు ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉంటాము. అందరికీ మగవాళ్ళకు టికెట్ వస్తే ఒక్కరే పనిచేస్తారు, కానీ ఇక్కడ సేవా కార్యక్రమాలు 100% చేస్తాము. ప్రతి ఎండాకాలం కూడా మేము
ఇక్కడ చలివేంద్రం ఓపెన్ చేసి అక్కడ పెడతాము. కరోనాలో మేము చేసిన సేవ మా ఎమ్మెల్యే గారు ఆయన వంతు మరి ఆయన ఎందుకు చేశారు. డివిజన్ ప్రజలు ఎట్లా అంటారు? చెరుకు సంగీత ప్రశాంత్ గారు కనీసం పిల్లికి కూడా బిచ్చమయ్యారు అనేసి అంటారు. అబ్బో అది ఎవరో అన్నోళ్ళు, మరి ఆ మహానుభావుని చూపిస్తే ఒకసారి ముఖాముఖి మాట్లాడదాం. మేము అన్న ఊర్లోనే కావచ్చు, దేవస్థానాలకే కావచ్చు, మేము విరాళాలు ఇస్తాము, అన్నదానాలు పెడతాము, చలివేంద్రాలు పెడతాము, గరీబోళ్ళు వస్తే అంతో ఇంతో మంచి చేస్తాము. అన్ని రకాలుగా మేము అయ్యప్ప దీక్ష తీసుకుంటాము. మేము ముగ్గురం అన్నదమ్ములం అయ్యప్ప దీక్ష తీసుకుంటాం. పెద్ద ఎత్తున అన్నదాన ప్రసాదాలు కార్యక్రమం పెడతాము. మామూలుగా ఉండదు మాకు. మా వంతులో మేము మాకు ఎంత ఉందో అంతలోకి ఇది చేయాలనుకుంటే 100% చేస్తాం. 100% చేస్తాం. మేము సామాజిక సేవ చేయడానికి నాగోల్ డివిజన్ ప్రజలకు ఎప్పుడూ వాళ్ళ సమస్యల విషయంలో అందుబాటులో ఉంటామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇది నాటి ప్రశ్న వేదిక కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.